కాకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు. నీరు 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 రైతు కంట నీరు. ఒక్క గజం భూమి లేకపోయినా వ్యవసాయం పైన మక్కువతో కౌలుకు తీసుకుని సాగు చేసే కౌలు రైతుల గురించి దేశంలో ఇప్పటి వరకు పట్టించుకున్న నాయకుడే లేడు. ఏ ప్రభుత్వ ప్రయోజనానికి నోచుకోని కౌలు రైతుల సమస్యలపై జనసేనాని ముందుకు వచ్చారు. ఎన్నో సమస్యలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కౌలు రైతుల వెతలు తీర్చేందుకు పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్రను ప్రారంభించారు. ప్రజల సొమ్మును దోచుకునేందుకు పోటీపడే నాయకులున్న ఈ కాలంలో ఎన్నికల్లో ఘోర పరాజయం చూసి కూడా తన కష్టార్జితాన్ని ప్రజల కోసం నిస్వార్థంగా ఇవ్వటానికి ముందుకొచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్. కౌలు రైతు భరోసా యాత్ర ప్రధాన లక్ష్యం ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలబడటం. ఆత్మహత్య చేసుకున్న ప్రతి కౌలు రైతు కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయంగా అందించారు. ఈ మొత్తాన్ని ఆయన తన సొంత డబ్బు, కుటుంబ సభ్యుల విరాళాలు మరియు జనసేన పార్టీ తరపున సేకరించారు. తన సినిమా పారితోషికం నుంచి 5 కోట్లు పార్టీకి ఇచ్చి ఆ నిధులను ఈ సహాయానికి కేటాయించారు. 35 లక్షలు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ నిధికి విరాళం ఇచ్చారు. ఈ యాత్రలో వందలాది కౌలు రైతుల కుటుంబాలకు పైగా ఈ ₹1,00,000 చెక్కులను పవన్ కళ్యాణ్ స్వయంగా అందజేశారు. రాష్ట్రంలో కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను, ముఖ్యంగా కౌలు రైతు గుర్తింపు కార్డు లేకపోవటం వల్ల ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం, ప్రభుత్వం వారి పట్ల శ్రద్ధ తీసుకోకపోవడాన్ని ఎండగట్టారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యాన్ని, ఆర్థిక భరోసాను ఇవ్వటం కౌలు రైతుల కుటుంబాలకు మానసికంగా స్థైర్యాన్ని అందించింది. ఈ యాత్ర ద్వారా ఆయన రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో పర్యటించి కౌలు రైతుల సమస్యలను వింటూ వారికి అండగా నిలిచారు. జనసేన మీ సేన, సామాన్యుల సేన, మన భారతదేశపు సేన.